నిత్యం మార్కెట్లో కనిపిస్తూ సంవత్సరం పొడవునా రైతుల పొలాల్లో సాగు చేయబడే కూరగాయ వంగ. అధిక విస్తీర్ణంలో సాగయ్యే వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువ. నారు నాటింది మొదలు ఏదో ఒక చీడపీడ పంటను నష్టపరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పురుగుల్లో కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు అధిక శాతం నష్టాన్ని కలగజేస్తే తెగుళ్లలో ఎండు తెగులు, వెర్రి తెగులు వంటివి పంట నాణ్యతను, దిగుబడిని హరించివేస్తుంటాయి. కాబట్టి చీడపీడలను అదుపులో ఉంచుతూ వంగ పంట నుంచి మేలైన దిగుబడులు పొందాలంటే వేప మందులు, లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టల ఏర్పాటు, ఇలా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆఖరి అస్త్రంగా అది అవసరమైతే మాత్రమే పురుగుల మందులు వాడాల్సి ఉంటుంది. వంగలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు. నిత్యం మార్కెట్లో కూరగాయలు గిరాకీ కూడా ఎక్కువ ఉంది. అందులోనూ వంగ అనేది రైతు సోదరులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ వంగలో ముఖ్యంగా మొవ్వు మరియు కాయతొలుచు పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇదంటే నాటిన 30 నుంచి 40 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తర్వాత కూడా కోత దశ వరకు ఆశిస్తూనే ఉంటుంది అనమాట. ఒక పెరుగుదల దశలో మొవ్వును తినేస్తుంది. అదేవిధంగా తర్వాత కాయ దశలో కాయను తోలిచేసి నష్టం కలుగు చేస్తుంది. కాయలు వంకలు తిరిగిపోవడం కూడా జరుగుతాయి. కొమ్మలు చివరి పెరుగుదల ఆగిపోతున్నాయి. ఎందుకంటే కొమ్మల మధ్యలో అది రంధ్రం పెట్టేయడం వల్ల ఈ పోషకాలు అందక కొమ్మలన్నీ ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీని నివారణ కోసం ఏంటంటే పురుగు ఆశించిన కొమ్మలను తుంచివేసి నాశనం చేయాలన్నమాట. నాశనం చేసిన తర్వాత ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున, లేదా సైపర్ మిత్రిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువ ఉంటే క్లోరాంట్రా నీలిప్రోల్ అనే మందు, అంటే కొరాజిన్ అని దొరుకుతుంది మార్కెట్లో. అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు మనకి వంగలో రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పేనుబంక, తెల్లదోమ, దీప పురుగులు ఎక్కువగా ఆశించడం వల్ల ఆకులన్నీ రంగు మారిపోవడం, ఆకుల వెంబడి చివర ఎండిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆకులన్నీ చిన్నగా మారిపోవడం, పసుపు రంగులో మారిపోవడం, చీపురు కట్టలాగా అయిపోతాయి అన్నమాట. పూత పిండి రాదు, అసలు గొడ్డు బారిపోతుంది. చెట్టు కూడా చిన్న ఆకులు అవుతుంది, చీపురు కట్టలా ఉంటుంది. దీని నివారణ కోసం ఏంటంటే ఆశించిన భాగాన్ని ముందు కట్ చేసి తర్వాత ఎస్పేట్ 1.5 గ్రాములు 1 లీటర్ చెప్పున, లేదా పిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా మనకి డైమెథియేట్ అని అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చెప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ లిటిల్ లీఫ్ అనేది ఎక్కువగా, అంటే దీన్నే వెర్రితెగులు అని అంటాము. ఇదేంటంటే ఆకులన్నీ సన్నంగా మారిపోయి పాలిపోయిన ఆకుమార్చని రంగు కలిగి ఉంటాయి అన్నమాట. మొక్కలు గుబురుగా మారిపోయి చీపురు కట్టలా కనిపోతాయి అన్నమాట. పూత ఖాతా లేకుండా మొక్కలు గొడ్డు బారిపోవడం, ఇది వైరస్ తెగులు అనమాట. నివారణ కోసం ఏంటంటే డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. వెర్రి తెగులు ఎక్కడైతే ఆశించి ఉందో ఆ మొక్కలను పీకేసి దూరంగా నాశనం చేయాలి, గోతులో పెట్టి నాశనం చేయాలి. ఆ తర్వాత ఏంటంటే నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందుగానే కార్బోఫ్యూరాన్ గుళికల్ని ఒక 250 గ్రాములు 100 చదరపు మీటర్ల నారుమడికి కానీ వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఆ తర్వాత కూడా 2 వారాల తర్వాత రెండో దఫగా ఎకరానికి 8 కిలోలు చెప్పున్న ఈ కార్బోఫ్యూరాన్ గుళికల్ని మనం వేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాటే ముందు నారు వేళ్ళని 1000 ppm గల టెట్రాసైక్లిన్ ద్రావణాలను కానీ ముంచి నాటుకున్నట్టయితే చాలా వరకు దీన్ని రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. బ్యాక్టీరియా విల్ట్ అంటాం, ఎండు తెగులు ఎక్కువ ఆశిస్తుంటుంది. ఈ తెగులను ఇంకా తట్టుకునే పోసా పర్పుల్ క్లస్టర్ లేదా పోసా క్రాంతి అనే రకాలని ఎన్నుకొని తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే వంగలో వీటన్నిటికంటే ఒకేసారి రసాయనాలు కాకుండా చీడపీడలను నివారించడానికి కోసం ఏంటంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చాలా అవసరం. పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచేసి నాశనం చేయటం ఒకటి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి. కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకోవాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చెప్పున మనం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ట్రైకోగ్రామా బదనికల్ని ఎకరానికి 20,000 చెప్పున 4 సార్లు విడుదల చేసుకోవాలి. బీటీ మందుల్ని 1 లీటర్ నీటికి 1 గ్రాము చెప్పున మనం పూత దశలో పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ఎకరానికి 200 కిలోల వేపపిండిని దుక్కిలోనే వేసుకుంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు బెడద తగ్గుతుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ని ఎకరానికి 6 కిలోలు చెప్పున మనం చివరి దుక్కులు కానీ వేసుకున్నట్టే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే మనకి ఎండు తెగులు ఆశించిన ప్రాంతాల్లో ట్రైకోడర్మా విరిడే కల్చర్ని వేసుకోవాలి. దీనికోసం ఏంటంటే 1 కిలో ట్రైకోడర్మా విరిడే కల్చర్కి 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువు కలిపి 10 నుంచి 15 రోజులు నీళ్ళలో ఉంచి అప్పుడప్పుడు నీళ్ళు చిలకరవిస్తుంటే ఆ శిలీంధ్రం బాగా పెరిగి ఆకుపచ్చ రంగులోకి మన మైసీలియా కానీ ఏర్పడడం కానీ గమనించినట్టయితే పెరుగుతూ ఉన్నట్టు అలా చూసుకొని తర్వాత భూమిలో వేసుకుంటే మనకి సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట పూత మరియు కాత దశలో 2,4-D అనేది అదే గ్రోత్ హార్మోన్గా కూడా వాడతాము.
10 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి, లేదా నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లం అనేది 1 మిల్లీలీటర్లు 4 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేస్తే మనకి 15-20% వరకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, వాతావరణ పరిస్థితులు పురుగులకి అనుకూలం ఉండి తప్పని పరిస్థితుల్లో రసాయనాలకు వెళ్ళవలసి వస్తే రసాయన మందులు పిచికారీ చేసిన తర్వాత కనీసం 3-5 రోజుల వరకు వెయిట్ చేస్తే దాని అవశేషాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత పంట కోసి మార్కెట్లో అమ్మితే మనం నాణ్యమైన పంటతో పాటుగా ఆరోగ్యవంతమైన వినియోగదారులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది.